కదా మార్చాల్సింది. నువ్వేదో ఒక అభ్యర్థిని మారిస్తే ఓటర్లు మారిపోతారా? నువ్వు పెట్టిన కొత్త అభ్యర్థిని చూసి ఇవన్నీ మర్చిపోయి మమ్మల్ని కొడితే కొట్టాడు, మమ్మల్ని తిడితే తిట్టాడు, మమ్మల్ని చంపితే చంపాడు, మా ఇంటి ముందు శవాన్ని పడేస్తే పడేశాడని పాపం ఆయనకేం తెలిసిన ఓట్లేసేస్తారా? అంటే ఆయనకి ఇప్పుడు పెద్దలు ఇప్పటి వరకు మాట్లాడినట్టు ఆయనకి ఏంటంటే డబ్బులతో ప్రజాస్వామ్య వ్యవస్థని తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని బలమైనటువంటి నమ్మకం ఉందండి వికే గారు. అన్నిటికీ ఏమంటే నేను డబ్బులు ఇస్తున్నాను, ఆ డబ్బులు ఇచ్చిన లిస్టులు నా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము తిరుగుతూ ఉంటాం, రెగ్యులర్ గా అన్ని రకాల మనుషులతో మాట్లాడతాం. వికే గారు మాట్లాడితే ఏం చెప్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నాడు తీసుకోలేనాడు ఇద్దరు తిడుతున్నారు. తీసుకున్నోడిని ఒరే నువ్వెందుకు తీసుకుంటున్నావు కదా, నేనే చెప్తానండి మీకు క్లియర్ గా చెప్తాను. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆవిడ ఒక విజయనగరంకి పక్క నుంచి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుంది. నేను మా పని మనిషిని అడిగాను, బంగారమ్మ నీకు ఇల్లు వచ్చిందా అని. వచ్చింది బాబు అని అన్నది. అమ్మఒడి పడుతుందా అని అన్నాను. పడుతుంది బాబు అని అన్నది. కాపు నేస్తం వచ్చిందా అన్నాను. వచ్చింది బాబు అని అన్నది. ఓటు ఎవరికి వేస్తావు అంటే చంద్రబాబు నాయుడుకి అని చెప్పింది. ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేస్తావని అంటే చెప్తుంది, నేను ఆటో ఎక్కి మా ఊర్లోంచి విజయనగరం వచ్చి తిరిగి మా ఇంటికి వెళ్ళే వరకు ఎవడు చూసినా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు బాబు అని చెప్తుంది. కానీ నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా ఏంటంటే ఊర్లో కుర్రోళ్ళందరూ కలిపి విపరీతమైన తాగుబోతులు అయిపోయారు, గంజాయి తాగేస్తున్నారు, మందు తాగేస్తున్నారు, రాత్రులు ఆడపిల్లలు శుభ్రంగా పడుకోలేని పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉందని చెప్పారు వెంకటకృష్ణ. రియల్ పాయింట్ ఇది, దీన్ని మీరందరూ గమనించాలి. ఇంత కుర్రోడు అంత కుర్రోడు అంత పెద్ద కుర్రోడు తాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు, ఉపాధి లేదు. స్థిరంగా కూర్చొని ఏ కుర్రోడన్నా మనం 2 నిమిషాలు మాట్లాడితే వాడు బయోడేటా చెప్పే పరిస్థితుల్లో లేరు వెంకటకృష్ణ గారు. ఎప్పుడైతే ఏదైతే గొప్ప సమాజాన్ని మనం నిర్మిస్తున్నాం అని అనుకుంటున్నామో ఆ సమాజాన్ని కూకట వేళ్ళతో పెక్కలించారు ఈ గంజాయి తోటి, ఈ దుర్మార్గపు మందుతోటి. రేపు మీరు చూడండి 174 కోట్ల రూపాయలు ఒక విజయనగరం జిల్లాలోనే తాగేశారు. మరి మీరు ఒక 174 కోట్ల రూపాయలు తగ్గిస్తే రేపు సంక్రాంతికి ఎన్ని వేల కోట్ల రూపాయల మందు అమ్ముతారు? ఇది కాకుండా కొనుక్కునే పరిస్థితి లేక 20 రూపాయలకి గంజాయి కొనుక్కొని ఆడు తాగుతున్నాడు. తాగినోడు తాగినట్టుంటాడంటే ఇక్కడ 2 వెర్షన్స్ వికే గారు. మందు తాగినోడు ఎక్కువ తాగితే పూటుగా తాగి తప్పన పడిపోతాడు. కానీ గంజాయి తాగినోడు గోడ కొట్టిన బంతిలా తిరిగి లెగుస్తాడు. ఆడికి తల్లి చెల్లి పక్కోడు ఎదురింటోడు ముందింటోడు అన్నయ్య బావ ఎవడో కనిపించడు. ఆడు ఏం చేస్తాడు ఆడికి తెలుసు మృగోలాగా. అరికట్టలేకపోతుంది కదా పోలీస్ యంత్రాంగం, అరికట్టలేకపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం, అరికట్టలేకపోతుంది కదా రాజకీయ వ్యవస్థ. మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఏ రకమైన డెమోక్రసీని మీరు నిర్మించారు? మాట్లాడితే డబ్బులు ఇచ్చామనా? ఈ డబ్బులు కాదు కదా, గ్రామీణ ప్రాంతంలో తగలబడిపోతా ఉంది. ఆ తగలబడిపోతున్న దానికి ఎందుకు కారణమో ప్రజలు గమనించారు, గుర్తించారు. డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకున్నా సరే వాళ్ళు వేద్దామని అనుకోవట్లేదు. తీసుకున్నాడు తీసుకోలేనట్టు తిడుతున్నాడు. ఇంకొక మాట కూడా మీతో చెప్పాలి. మీ ఇల్లు నా ఇల్లు పక్క పక్కన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. నా ఇంట్లో 4 స్కీములు ఉంటాయి, మీ ఇంట్లో 2 స్కీములు ఉంటాయి. మీకు ఎనిమి నేను కాదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బాబ్జీ ఇంట్లో 4 ఉన్నాయని? గ్రామీణ ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి లడాయి ఉంటది. ఇప్పుడు అవన్నీ సెంట్రలైజ్, అవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చాయి గ్రామీణ ప్రాంతాల్లో. మా అన్నిటికన్నా నేనేమంటుంది, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, కొత్త పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు తెరవరు. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి. 104, 108 నోటీస్ ఇచ్చారు. అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. మరి మీరేమని పారిశుద్ధ్య కార్మికులు ఎంత దారుణం అండి వెంకటకృష్ణ గారు. తెల్లవారితే పండుగ పెట్టుకొని పాపం అల్లుడిని పిలుచుకుంటారు, కూతుర్ని పిలుచుకుంటారు, మనవరాలకు బట్టలు తీసుకోవాలి, వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. కనీసం కట్టసి ఉండాలండి జగన్మోహన్ రెడ్డి గారికి. కనీసం మాట్లాడే ప్రయత్నం చేశాడండి ముఖ్యమంత్రి. ఏంటండి ఇది, ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. ఒక పక్క ఇలా జరుగుతూ ఉంటే మరొక పక్క 512 జీవోని తీసుకొని వచ్చి నువ్వేమని 26 జిల్లాల్లో కొత్తగా ట్రిబ్యునల్స్ పెట్టి టైటిల్ డీడ్ గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తావా? వెంకటకృష్ణ గారు నేను ఇద్దరు కలిపి గుద్దులాడుకుంటే మన ఇద్దరమే హైకోర్టుకి వెళ్ళాలి తప్ప మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళవా? అదే కదా. ఇప్పటికే రెవెన్యూలోని మీకు ఒక్కసారి ఒక అడంగల్లో గానీ పట్టాదారు పాస్ పుస్తకంలో కానీ పేరు మార్చాలంటే 2 జతల చెప్పులు అరిగిపోతాయి డబ్బులు ఇచ్చి కూడా. మీరేం చేసింది, గవర్నమెంట్ రీసర్వే అని పెట్టింది. రీసర్వేలోనే నా భూమికి వెంకటకృష్ణ గారి పేరు రాశారు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏం చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు, వెంకటకృష్ణ గారిని తీసుకురండి, ఆయన నా భూమి కాదని రాసి వాళ్ళు అంటున్నారు. మీరు రాసిస్తారండి అలాగా? నేను ఎందుకు రాసిస్తాను అని అడుగుతారు. మీరు తప్పెవడు చేశాడు? గవర్నమెంట్ సర్వే వాళ్ళు. ఒక్క నిమిషం బాబ్జీ గారు, ఈ బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు వైసీపీని
పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు.